श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः। देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितं देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितं देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितं परिपूर्णं गुरुश्चान् गीतार्थं वक्ष्यामि देशतः। परिपूर्णं गुरुश्चान् गीतार्थं वक्ष्यामि देशितः। परिपूर्णं गुरुश्चान् गीतार्थं वक्ष्यामि देशितः। समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं नारायणं नमस्कृत्य गीता तात्पर्यमुच्यते। नारायणं नमस्कृत्य गीता तात्पर्यमुच्यते। नारायणं नमस्कृत्य गीता तात्पर्यमुच्यते। आपादमौलिपर्यन्तं गुरूणां तेन विघ्नाः प्रणश्यन्ति। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन। कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन। कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन। मा कर्मफलहेतुर्भूः मा कर्मफलहेतुर्भूः मा कर्मफलहेतुर्भूः मा ते सङ्गोऽस्त्वकर्मणि। మా తే సంగోస్త్వకర్మణి మా తే సంగోస్త్వకర్మణి. ఈ శ్లోకం ఎందుకు చెప్పారంటే కామ కామ్యకర్మను చేయడాన్ని నిందించారు. మరి వేదమే స్వర్గకామో యజేత అని చెబుతుంది. మరి స్వర్గాన్ని కోరుకునేవాడు యజ్ఞం చేయాలి అంటే ఈ స్వర్గ కామన కూడా వేద విహితమైనట్లయింది కదా అని ప్రశ్న. అందుకు ఇక్కడ ఈ శ్లోకం కృష్ణుడు చెప్పాడు అని. ఏం చెప్తున్నారు? కర్మణ్యేవ అధికారః తే మా ఫలేషు కదాచన. తే అంటే నీకు, కర్మణ్యేవ అధికారః కర్మయందు మాత్రమే అధికారము, కదాచన ఎప్పుడూ కూడా, ఫలేషు మా ఫలములో లేదు. తే అంటే నీకు అని అర్థం. నీకు అంటే నీకొక్కనికి అని అర్థమా? అందుకే శ్రీమదాచార్యులు చెబుతూ ఉన్నారు తే ఇత్యుపలక్షణార్థం. తే ఇత్యుపలక్షణార్థం తే ఇత్యుపలక్షణార్థం తవ జ్ఞానినోపి తవ జ్ఞానినోపి తవ జ్ఞానినోపి న ఫలకామ కర్తవ్యత. న ఫలకామ కర్తవ్యత న ఫలకామ కర్తవ్యత కిము అన్యేషాం కిము అన్యేషాం కిము అన్యేషాం న త్వస్తి కేషాంచిత్ న తే అస్తితి. న త్వస్తి కేషాంచిత్ న తే అస్తితి న త్వస్తి కేషాంచిత్ న తే అస్తితి. తే ఇది ఉపలక్షణార్థం అంటున్నారు. తే అంటే నీకు కర్మయందు అధికారం లేదు అంటే ఏమర్థము? నీకొక్కనికే అంటే అర్జునునికి మాత్రమే కర్మయందు అధికారం లేదు అని అర్థం వస్తుంది. నీకు కర్మయందు అధికారం లేదు అంటే అర్థం ఏంటి? నీకొక్కనికే కర్మయందు అధికారం లేదని చెప్పినట్లు అవుతుంది కదా. ఇక శ్రీమదాచార్యులు అంటారు తే ఇది ఉపలక్షణార్థం. తే అనేది ఉపలక్షణంగా చెప్పబడింది. ఉపలక్షణము అంటే అర్థం ఏంటి? దీంతో పాటు మరికొన్నింటిని కూడా తీసుకోవాలి అని అర్థం. ఒకసారి ఇది వచ్చింది ఉపలక్షణము అనేటటువంటిది. కాకేభ్యోదధి రక్షతాం. ఇక్కడ ఏదో పెరుగు పెట్టారు, యా కాకి రాకుండా చూసుకోవయ్యా అని చెప్పి పోయాడు పెద్ద ఆయన. పిల్లవాడు కూర్చొని ఉన్నాడు. పిల్లి వచ్చింది, పెరుగు తాగిపోయింది. పెద్ద ఆయన చెడు, ఏందయ్యా పిల్లి తాగిపోయింది, పెరుగు చెప్పాను కదా నీకు చూస్తూ ఉండమని చెప్పి. పిల్లడని చెప్తాడు, మరి కాకి రాకుండా చూసుకోమన్నావు కదా, కాకి ఏం రాలేదు, పిల్లి వస్తే ఏం చేయాలో చెప్పలేదు కదా, అందుకే కూర్చున్నా అన్నాడట. అంటే అప్పుడు అది ఏం చెప్తాడు అతడు? కాకి అంటే అర్థం ఏమిటి? కాకి ఒక్కటే కాదు, పెరుగును పాడు చేసేటటువంటి ఏ జంతువైనా ఏ పక్షి అయినా వచ్చినా దాని నుండి కాపాడమని అర్థం. అంటే ఇప్పుడు ఏమైంది? కాకి అనే శబ్దానికి ఏమర్థమైంది? కాకి, పిల్లి, కుక్క ఏదైనా కావచ్చు. సో ఇక్కడ కాకి అనేది ఏమిటి? ఉపలక్షణము అని చెబుతారు.
కాకి అనేది ఉపలక్షణార్థంగా చెప్పబడింది అని అంటారు అనమాట. అంటే కాకి అని చెప్పారంతే. కాకి అనే పదానికి అర్థం ఏమిటి? కాకి ఒక్కటే అని అర్థం కాదు. ఉద్దేశ్యం ఏమిటక్కడ? పెరుగును పాడు చేసేటటువంటివి ఏవైనా అని అర్థము. దీన్ని ఉపలక్షణార్థం అంటారు. అలాగే తే అనేది కూడా ఇక్కడ ఉపలక్షణార్థం అన్నమాట. నీకు కర్మ యందు అధికారం లేదు అంటే అర్థం ఏమిటి? నీ వంటి ఎవరైనా సర్వవర్ణాశ్రమాలకు ఏ వర్ణాశ్రమమైనా అందరికీ కూడా అని అర్థం. అందరికీ కర్మలో మాత్రమే అధికారము. కనుక ఇక్కడ తే అనేది ఉపలక్షణార్థం అని. ఇక తవ అంటే నీకు జ్ఞానినోపి నీవు జ్ఞానివి. అర్జునుడు ఎవరు? అపరోక్ష జ్ఞాని. సాక్షాత్ దేవేంద్రుడు కనుక అది అపరోక్ష జ్ఞానియే. తవ నీకు జ్ఞానినోపి నీవు జ్ఞానివే. నీకు కూడా ఫలకామ కర్తవ్యత. నీకు కూడా ఫలకామనయందు ఫలమును కోరుకునే విషయంలో కర్తవ్యత చేయరాదు. నీవు కూడా నీవు జ్ఞానివైనప్పటికీ నీకు కూడా ఫలకామనయందు కర్తవ్యత్వం లేదు. ఫలకామన చేయరాదు. కిము అన్యేషాం అంటే ఇంక వేరే వాళ్ళ విషయం ఏం చెప్పడము అని. కిము అంటే ఏం చెప్పేది. అన్యేషాం ఇక వేరే వారి విషయము అంటే అపరోక్ష జ్ఞానంలో కానటువంటి వారికి వారి విషయంలో ఏం చెప్పాలి? అంటే నీవు జ్ఞానివి, అపరోక్ష జ్ఞానివి. అసలు నీకే ఈ కర్మ అధికారం లేదు అన్నప్పుడు, నీకే లేదన్నప్పుడు అంటే ఏమిది? అంటే ఇప్పుడు అపరోక్ష జ్ఞాని అంటే అర్థం ఏమిటి? అపరోక్ష జ్ఞానికి మోక్షము గ్యారంటీ అన్నమాట. మోక్షము సిద్ధమైపోయింది వారికి. వారు ఏం చేసినా వారు మోక్షం నుంచి తప్పించుకోలేరు. ఇక మోక్షానికి వెళ్ళవలసిందే వారు. ఈ విధంగా మోక్షము అనేది కన్ఫర్మ్ అయినప్పటికీ వారికి కూడా విధి నిషేధాలు చెబుతూ ఉన్నారు అంటే కర్మ ఎందు మాత్రమే అధికారము అని చెబితే అంటే వాళ్ళు కూడా కామ్యకర్మ చేయరాదు. కామ్యకర్మ చేస్తే ఏమైంది? వాళ్ళకు మోక్షానికైతే ఆటంకం కలదు కదా! ఏం చేసినా అప్పుడు వారికి మోక్షం గ్యారంటీ అనమాట. కన్ఫర్మ్‌డ్. సీట్ గ్యారంటీ ఉన్నట్టు. మోక్షమైతే వచ్చేస్తుంది. అపరోక్ష జ్ఞానమైన వెంటనే. అపరోక్ష జ్ఞానం అయితే మోక్షం గ్యారంటీ. వారికి కూడా ఏం చెప్తూ ఉన్నారు? కామ్యకర్మ చేయరాదు అని చెబుతూ ఉన్నారు. మరి వారికే చెబుతూ ఉన్నారంటే ఎటువంటి విధి నిషేధాలు లేనటువంటి ఆ అపరోక్ష జ్ఞానులకు కూడా ఈ నియమం గురించి చెబుతున్నారంటే ఇక అపరోక్ష జ్ఞానులు కానటువంటి మన వంటి వారికి ఇంకా స్ట్రిక్ట్ గా ఉంటుందన్నమాట రూలు. ఆ విధంగా అందుకే చెప్తున్నారు ఏమని? కిము అన్యేషాం ఇక వేరే వారి విషయం ఏం చెప్పాలి? నీవు జ్ఞానివైనప్పటికీ నీకు కూడా ఫలకామయందు కర్తవ్యత్వం లేదు, అధికారం లేదు అంటే ఇక వేరే వారు ఫలకామన చేయరాదు అని ప్రత్యేకంగా చెప్పేదేముంది? కంపల్సరీ వారు కూడా చేయరాదు. చేస్తే ఇక వారికి మోక్షం దూరం అయిపోతుంది. మోక్షం కన్ఫర్మ్ అయిన నీకే అధికారం లేదన్నప్పుడు మోక్షమే ఇంకా గ్యారంటీగా లేదు. అటువంటి అపరోక్ష జ్ఞానం లేని వారికి ఇక కామ్యకర్మ చేయరాదు అని ప్రత్యేకంగా చెప్పేదేముంది అని అర్థం. ఇది అర్థం అన్నమాట. కర్మణ్యేవ అధికారః తే అంటే ఇది విషయము. నీకు కర్మయందు అధికారం లేదు. 2 విషయాలు తెలుసుకోవాలి ఇక్కడ. ఒకటి నీకు అని చెప్పడం వల్ల కేవలం ఉపలక్షణం ఇది. అందరికీ అని అర్థము. ఇది ఒక విషయం. ఇంకొకటి జ్ఞాని అయిన అపరోక్ష జ్ఞానివైన నీకే కర్మయందు అధికారం అంటే కామ్య కర్మయందు అధికారం లేదు అంటే అపరోక్ష జ్ఞానం లేని వారికి వారి విషయం ఏం చెప్పేది? వారికి కూడా ఈ దీంట్లో అధికారం లేదు కామ్యకర్మంలో అని ప్రత్యేకంగా చెప్పేదేం లేదు. అంతేగాని దీనికి వేరే రకంగా అర్థం చేయకూడదు అని. ఏమని? నతు అస్తి కేషాంచిత్ నతే అస్తి ఇది. పైన శ్లోకంలో చూసినప్పుడు కర్మణ్యేవ అధికారః తే నీకు కర్మయందు అధికారం లేదంటే కొంతమంది ఇలా అర్థం చేసుకోవచ్చు. ఏమని? నీకు కర్మయందు అధికారం లేదంటే వేరే వారికి ఉంది, నీకు లేదు అని అర్థం అవుతుంది. అలా అర్థం చేసుకోవద్దండి అని అంటున్నారు. నతు నతు అనేది చివరకు చేసుకోకూడదు అని అర్థం. అలా అర్థం చేసుకోకూడదు. నతు అంటే అలా అర్థం చేసుకోకూడదు. ఎలా? అస్తి కేషాంచిత్ నతే అస్తి. అస్తి కేషాంచిత్ అంటే కొంతమందికి ఉన్నది. కేషాంచిత్ అంటే కొంతమందికి అస్తి ఉన్నది. ఏమున్నది?
కామ్యకర్మలో అధికారం కొంతమందికి ఉన్నది. నా తే అస్తి, నీకు లేదు అని అర్థం చేసుకోకూడదు అని నతు. అర్థమైంది కదా, టూ నెగటివ్స్ మేక పాజిటివ్ అని ఈ విధంగా అర్థం చేసుకోవద్దండి అని పై శ్లోకానికి. నీకు అధికారం లేదు అంటే వేరే వారికి ఉంది, నీకు లేదు అని అర్థం కాదు. నీకు లేదు అంటే ఎవరికీ లేదు అని అర్థం. ఇలా అర్థం చేసుకోవాలి, ఉపలక్షణార్థంగా తీసుకోవాలి, కానీ ఇలా అర్థం చేసుకోరాదు అని చెబుతూ ఉన్నారు. అర్థమైంది కదా ఇది. అర్థమైంది. తర్వాత ఇతడెవరు? అర్జునుడు సాక్షాత్తుగా. సహి జ్ఞాని నరాంశ ఇంద్రశ్చ. సహి జ్ఞానీ నరాంశః ఇంద్రశ్చ. సహి జ్ఞానీ నరాంశః ఇంద్రశ్చ. ఏం చెప్పారు ఇక్కడ? తే కర్మణి నా అధికార అన్నారు, నీకు లేదు అంటే జ్ఞానివైనటువంటి నీకు కూడా లేదు అన్న తరువాత ఇతరులకు లేదని ఏం చెప్పేది అని అర్థం చెప్పారు శ్రీమదాచార్యులు. సరే, అర్జునుడు జ్ఞాని అనే విషయం ఎలా సిద్ధమైంది? అర్జునుడు అపరోక్ష జ్ఞానినా నిజంగా అని అంటే అందుకంటున్నారు, అర్జునుడు అంటే ఎవరయ్యా? సాక్షాత్తుగా దేవేంద్రుడు. మరి దేవతలు అంటే అర్థం ఏంటి? అపరోక్ష జ్ఞానంలో అనే అర్థం. నైవ దేవపదం ప్రాప్త బ్రహ్మదర్శన వర్జిత అనే ప్రమాణం. అపరోక్ష జ్ఞానం లేని వారు దేవతలు కాలేరు. అందులోనే దేవతాధిపతి దేవేంద్రుడు అన్న తర్వాత మహాజ్ఞాని ఇతడు. అందుకే చెప్తున్నారు సహి జ్ఞాని. ఆ అర్జునుడు కూడా, అర్జునుడైతే ఎటువంటి వాడు? జ్ఞాని అంటే అపరోక్ష జ్ఞాని. ఎందుకు? నరాంశ, ఇతని యందు నరాంశం ఉన్నది. నర అంటే ఆదిశేషుడు. నరాంశ, అర్జునుని యందు ఆదిశేషుని యొక్క అంశం ఉన్నది. ఇంద్రశ్చ, స్వతః ఇతడెవరు? దేవేంద్రుడు. ఇంద్రశ్చ, ఇంద్రుడు కూడా, ఇంకా దేవేంద్రుడు. అంతేగాక ఇతని యందు ఆదిశేషుని యొక్క ఆవేశం కూడా ఉన్నది. నరాంశ ఇంద్రశ్చ, ఇక్కడ అంశ అనే శబ్దానికి ఆవేశం అని అర్థం. అంటే అప్పుడప్పుడు ఆదిశేషుని యొక్క ప్రభావం, అతని యొక్క సామర్థ్యం ఇతని యందు అప్పుడప్పుడు వచ్చి పెడుతూ ఉంటుంది. ఇది ఆవేశం అంటే అర్థం. ఇంతకుముందు ఒకసారి చెప్పాను, అంశ, ఆవేశము, అవతారం, వీటికి తేడా ఏమిటి అని చెప్పుకున్నాం. ఆవేశం అనే అర్థంలో అంశ అనే పదాన్ని వాడారు. నరాంశ అంటే ఆదిశేషుని యొక్క ఆవేశం ఉన్నది. ఇంద్రశ్చ, స్వతః ఇతడు సాక్షాత్తుగా దేవేంద్రుడు. దేవేంద్రుడే అర్జునునిగా వచ్చాడు. ఇంద్రుని యొక్క అవతారము అర్జునుడు. తర్వాత ఆదిశేషుని యొక్క ఆవేశము ఇతనిలో ఉన్నది. కనుక ఇక ఇతడు అపరోక్ష జ్ఞాని అనేది కనుక్కున్నాడు. ఇతడు అపరోక్ష జ్ఞాని అనేది నిర్ణయం అయిపోతుంది. ఎలా అవుతుంది? ఇతడు సాక్షాత్తుగా దేవేంద్రుడు, ఆదిశేషుని యొక్క ఆవేశం కలిగిన వాడు. కనుక ఇతడు తత్వజ్ఞాని, అపరోక్ష జ్ఞాని అనేది నిశ్చయం అయిపోతుంది. అయినప్పటికీ మరి ఇటువంటి ప్రశ్నలు అడుగుతున్నాడు అర్జునుడు. ఏం చేయాలి? నాకు మోహం కలుగుతోంది. ఇవన్నీ మాటలు ఎలాగొస్తాయి? అపరోక్ష జ్ఞానికి ఇంతటి మోహం ఎలా కలుగుతుంది అనే సంశయం కలుగుతుంది. అందుకే శ్రీమదాచార్యులు చెప్తూ ఉన్నారు, మోహాదిస్తు అభిభవాదేహే. మోహాదిస్తు అభిభవాదేహే. మోహాదిస్తు అభిభవాదేహే. మోహాది అంటే అర్జునునికి కలిగినటువంటి మోహము. మోహాది అంటే మోహము, అజ్ఞానము, భ్రాంతి, ఇవన్నీ కూడా ఎందుకు కలిగాయి అర్జునునికి అంటే అభిభవాదేహే. అభిభవము అంటే అర్థం ఏమిటి? కవర్డ్ అంటే మూసివేయబడింది అని అర్థం. అభిభవం అయిపోయింది అంటే మూసివేయబడింది, తిరోహితమైంది. అంటే అపరోక్ష జ్ఞానులకు కూడా కొంతకాలం, అంటే మోక్షానికి వెళ్ళేంత వరకు ఇంకా వారికి ప్రారంధ కర్మ ఉంటుంది. అపరోక్ష జ్ఞానం అయినప్పటికీ ప్రారంధ కర్మ అయిన తర్వాతే మోక్షానికి వెళ్ళడం. కనుక అపరోక్ష జ్ఞానానికి మోక్షానికి వెళ్ళడానికి మధ్య గ్యాప్, ఈ టైం పీరియడ్ ఉంది కదా, అది ఎందుకు ఉంటుంది? అపరోక్ష జ్ఞానం అవుతూనే అన్ని కర్మలు భస్మం అయిపోతాయి. మరి వెంటనే మోక్షానికి వెళ్ళిపోవాలి అతడు. కానీ వెళ్ళక ఇక్కడే ఎందుకున్నాడు ఇంకా అంటే అది అతని యొక్క ప్రారబ్ధ కర్మ. అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క కొంత కొంత ప్రారబ్ధ కర్మ వాళ్ళ క్యాల్కులేటెడ్గా ఉంటుంది. బ్రహ్మదేవునికి 100 జన్మల ప్రారబ్ధ కర్మ, మరి ఈశ్వరునికి రుద్రదేవునికి 41 జన్మల ప్రారబ్ధ కర్మ,
దేవేంద్రునికి 20 జన్మల ప్రారంభ కర్మ. ఈ విధంగా ఒక్కొక్కరికి చెప్పారు. శివన్యాయసులో వస్తుంది. ఆ విధంగా ప్రారంధ కర్మ ఉన్నందున వారింకా ఉన్నారు మోక్షానికి వెళ్లకుండా. కనుక ఆ సమయంలో వారికి అపరోక్ష జ్ఞానము తిరోహితమవుతూ ఉంటుంది. తిరోహితం అంటే అది కప్పబడిపోతుంది. అపరోక్ష జ్ఞానము ఒకసారి అయిపోతుంది. మళ్ళీ కొంతకాలానికి అపరోక్ష జ్ఞానం తిరోహితం అయిపోతుంది. కప్పివేయబడుతుంది. మళ్ళీ మళ్ళీ వారు ధ్యానానికి కూర్చొని ధ్యానం చేస్తే మళ్ళీ మరొకసారి అపరోక్ష జ్ఞానం అవుతుంది. అపరోక్ష జ్ఞాన సమయంలో దేవుణ్ణి చూస్తూ ఉంటారు. ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఆ అపరోక్ష జ్ఞానము లేని సందర్భంలో లౌకిక వ్యాపారాలు చేస్తారు. లౌకికమైనటువంటి పనులన్నీ చేస్తారు. కనుక అపరోక్ష జ్ఞానము తిరోహితమైన సందర్భంలో ఇటువంటి అజ్ఞానము గాని మోహం కలగడానికి ఆస్కారం ఉన్నది. కనుక అర్జునుడు అపరోక్ష జ్ఞాని అయినప్పటికీ ఇతనికి కలిగిన మోహాదులు, మోహము, అజ్ఞానము, భయము ఇవన్నీ కలగడానికి కారణం ఏమిటి అంటే అభిభవాదేహి. ఆ అపరోక్ష జ్ఞానం అనేది తిరోహితమైనందున, కప్పివేయబడి ఉన్నందున ఇతనికి ఈ మోహాదులు కలిగాయి అని అర్థం. ఇటువంటి వాటికే జ్ఞానము కలగలేదు అంటే ఇక వేరే వారికి ఎలా కలుగుతుందయ్యా? యది తేషాం శుద్ధానాం యది తేషాం శుద్ధసత్వానాం న స్యాత్ జ్ఞానం క్వ అన్యేషాం న స్యాత్ జ్ఞానం క్వ అన్యేషాం. యది ఒకవేళ తేషాం శుద్ధ సత్వానాం ఆ శుద్ధ సత్తులకు శుద్ధమైనటువంటి సత్వగుణం. ఇప్పుడు సత్వరజస్తమో గుణములు అందరికీ ఉంటాయి. ఇప్పుడు సత్వగుణం ఎక్కువ ఉన్నవారు మోక్షాన్ని పెడతారు. రజోగుణం ఎక్కువ ఉన్నవారు నిత్య సంసారులు. తమో గుణం ఎక్కువ ఉన్నవారు తమస్సుకు పెడతారు. వీరు శుద్ధ సత్వులు దేవతలు. శుద్ధమైన సాత్విక గుణం అంటే సాత్విక గుణం ఎక్కువ భాగం ఉన్నవారు. ఇటువంటి శుద్ధ సత్వులైన దేవతలకే నస్యాత్ జ్ఞానం, జ్ఞానము లేదు, అభిభవమైపోయింది, తిరోహితమైతుంది అని అంటే తక్కువ అన్యేషాం, ఇక వేరే వారికి ఎక్కడిది? వేరే వారికైతే ఎక్కడ అని అర్థం. వేరే వారికైతే ఏమని చెప్పాలి? శుద్ధ సత్వరైనా అటువంటి అపరోక్ష జ్ఞానులైనా దేవతలకు కూడా జ్ఞానం తిరోహితమవుతుంటే ఇక సాధారణ యొక్క విషయం ఏమని చెప్పాలి అన్నారు. అంతేకాక అర్జునునికి జ్ఞానం ఉన్నది, మహాజ్ఞాని అనే విషయము తెలుస్తుంది. ఉపనిషత్తుల్లో పురాణాల్లో చూసినప్పుడు ఎక్కడ తెలుస్తుంది? చెబుతూ ఉన్నారు. ఉపదేశాద్ సిద్ధం జ్ఞానం తేషాం. ఉపదేశాదేశ్చ సిద్ధం జ్ఞానం తేషాం. వీరికి శుద్ధమైన జ్ఞానం ఉన్నది. ఈ అర్జునులైనటువంటి వారికి శుద్ధమైన జ్ఞానం ఉన్నది అని ఎలా చెబుతారు అంటే ఉపదేశాదేశ్చ అంటే ఉపనిషత్తుల్లో అంతా వస్తుంది. దేవేంద్రుని వద్దకు విశ్వామిత్రుడు, తర్వాత విరోచనుడు అనే రాక్షసుడు వెళతారు ఉపదేశం చేయండి. ఇప్పుడు దేవేంద్రుడు ఉపదేశం చేస్తాడు. విశ్వామిత్రుని వంటి ఆ సప్తర్షుల్లో ఒకరైన విశ్వామిత్రుని వంటి వారికి ఉపదేశం చేశాడు దేవేంద్రుడు అంటే అర్థం జ్ఞాని అని అర్థం కదా. ఉపదేశాదేశ్చ ఈ ఉపదేశాదులు చేయడం వల్ల ఉపదేశం చేశాడు. సాక్షాత్తుగా చతుర్ముఖ బ్రహ్మ దగ్గర వెళ్ళి బ్రహ్మజ్ఞానం కొరకు ఆ చతుర్ముఖ బ్రహ్మ నుండి అన్ని పొందాడు. ఈ విధంగా విశ్వామిత్రుడు జ్ఞానోపదేశం చేశాడు. చతుర్ముఖ బ్రహ్మ దగ్గర జ్ఞానాన్ని పొందాడు. కనుక ఇటు ఇప్పుడు ఏమర్థమవుతుంది? జ్ఞానం తేషా, వారు మహాజ్ఞానులు అనే సిద్ధం, సిద్ధమైనటువంటిది, నిశ్చయమైనటువంటి విషయము అని అర్థం. అంతేకాక పార్థాస్తిషేణ ఇత్యాది గణనాచ్చ. పార్థాశిషేణ ఇత్యాది జ్ఞాని గణనాచ్చ.
అంతేకాక మహాజ్ఞానులు ఎవరున్నారు అని ఉపనిషత్తులో చెప్పేటప్పుడు పార్థ ఆర్ష్ణిషేణ అని కొంతమంది పేర్లు చెప్పుకుంటూ వచ్చారు. వీరందరూ మహాజ్ఞానులు చూడయ్యా అని. అందులో కూడా ఈ పార్థ అని అర్జునుని యొక్క పేరును ఉదహరించడం వల్ల ఇది జ్ఞాని గణనాచ్య, జ్ఞానులను గణనం చేసే విషయంలో, జ్ఞానులను లెక్క పెట్టే సమయంలో ఈ పార్థుణ్ణి కూడా అంటే అర్జునుడిని కూడా లెక్క పెట్టారు గనక ఇతడు మహాజ్ఞాన విషయము సిద్ధమవుతోంది అని అర్థం. అర్థమైంది. చెప్తున్నా పార్థార్షిషేణ పార్థ ఆర్ష్టిషేణ అని కొంతమంది పేర్లను జ్ఞానుల ముందు లెక్క పెట్టారు. జ్ఞాని గణనాథ్, జ్ఞానులను గణించే సందర్భంలో ఆ పట్టి అందు ఆ లిస్టులో పార్థ అనే పేరు కూడా వచ్చింది. అందుకే ఈ అర్జునుడు కూడా జ్ఞాని అనే విషయము సిద్ధమవుతుంది అని అర్థం. దీని తర్వాత మరొక సంశయం చేస్తున్నారు. ఏమను ముందు చూడండి, కామ నిషేధ ఏవాత్ర కామ నిషేధ కామ నిషేధ ఫలాని అస్వాతంత్ర్యేణ భవంతి ఫలాని అస్వాతంత్ర్యేణ భవంతి ఫలాని అస్వాతంత్ర్యేణ భవంతి. మరొక విషయం ఏమిటంటే శ్లోకంలో చెప్పేటప్పుడు కర్మణ్యేవ అధికారస్తే, ఓకే అంతవరకు అర్థమైపోయింది. నీకు కర్మయందు మాత్రమే అధికారము అంటే అర్జునుని వంటి అందరికీ కూడా, అన్ని వర్ణాశ్రమ వారికి కూడా కర్మయందే అధికారము అంటే అందరికీ అని అర్థము. ఇక జ్ఞాని అయిన అర్జునునికే లేదన్నప్పుడు ఇక వేరే వారి విషయం చెప్పనవసరం లేదు. ఇంతవరకు చెప్పారు. తర్వాత మా ఫలేషు కదాచన అన్నారు శ్లోకంలో. దీని అర్థం ఏమిటి? ఫలేషు అంటే ఫలమునందు అధికారము లేదు అని అర్థం. కదాచన ఎప్పటికీ కూడా ఫలమునందు అధికారము లేదు. ఫలమునందు అధికారం అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు ఫలాన్ని పొందడంలో వీరికి అసలు స్వాతంత్ర్యం ఉందా? స్వాతంత్ర్యమే లేదు. అటువంటి అప్పుడు ఫలములో అధికారము లేదు అని ఎలా చెప్పగలరు? అధికారం ఉంటే కదా. అసలు క్వాలిఫికేషనే లేకపోతే ఎలా సెలెక్ట్ అవుతారండి? సెలక్షన్కి ఏదో ఒక క్వాలిఫికేషన్ పెట్టింటారు. క్వాలిఫికేషన్ లేదన్న తర్వాత ఎలా దాన్ని చెబుతారు? ఏదో ఒక జాబ్కు డిగ్రీ క్వాలిఫికేషన్ పెట్టింటారు. 10th క్లాస్ అయింది. ఇంకా అతడు కోరుకోవచ్చా కోరుకోకూడదా అనే ప్రశ్ననే అసలు ఉత్పన్నం కాదు కదా. అలా ఉంది. ఫలేషు కదాచన, ఫలంలో నీవు అధికారం లేదు నీకు అంటే అసలు ఫలంలో అధికారం ఎక్కడ? స్వాతంత్రమే లేదు కదా అని అంటే అందుకే అంటున్నారు కామ నిషేధ ఏవ అత్ర. ఇక్కడ ఫలములో అధికారం లేదు అంటే అర్థం ఏమిటి? ఫలం పొందడంలో అధికారం లేదు అని అర్థం కాదు. ఫలాన్ని ఆశించే విషయంలో అధికారం లేదు అని అర్థం. అంటే ఫలాన్ని ఆశించవద్దు అని చెప్తున్నారు కానీ ఫలాన్ని పొందవద్దు అని చెప్పడం లేదు. ఎందుకు? ఫలాన్ని పొందడము పొందకపోవడము అనే విషయంలో ఇతనికి స్వాతంత్ర్యమే లేదు. కోరుకోవచ్చా కోరుకోకూడదా ఇంత మాత్రమే ఇతని వైపు ఉండేది అవునా కదా. మనకుండేది ఎంతవరకు? మనం ఏం చేయగలము? ఫలాన్ని కోరుకోగలము లేదా కోరుకోకుండా ఊరికే ఉండగలము. ఇంతే మనకు ఉండే అధికారం. అంతే తప్పనిస్తే డైరెక్ట్ గా ఫలాన్ని పోయి పొందుతామా మనం? అధికారం లేదు కదా. కనుక ఇక్కడ నిషేధం చేసింది దేన్ని నిషేధం చేస్తూ ఉన్నారు? ఫలేషు అంటే అర్థమేమి? ఫల విషయంలో అంటే అర్థమేమి? ఫల కామన విషయంలో అని అర్థం. ఫలాలను కోరుకునే విషయంలో అని అర్థం దానికి. అని చెప్తున్నారు. కామ నిషేధ ఏవ అత్ర. అత్ర అంటే ఇక్కడ కామ నిషేధ ఏవ, కామాన్ని మాత్రమే నిషేధిస్తూ ఉన్నారు. కామం అంటే కోరిక. ఫలాన్ని కోరుకునే విషయాన్ని మాత్రము నిషేధిస్తూ ఉన్నారు. అంతే. ఎందుకు అంటే ఫలాని అస్వాతంత్ర్యేణ భవంతి. ఫలమునందు మనకు స్వాతంత్ర్యమే లేదు. అస్వాతంత్ర్యేణ భవంతి. ఫలమునందు మనకు స్వాతంత్ర్యమే లేదు గనక ఫలాన్ని నీవు తీసుకోవద్దు అని చెప్పేది ఉద్దేశం కాదు ఇక్కడ. ఫలమును కోరుకునే విషయంలో
మీరు అలా కోరుకోవద్దండి అని ఇక్కడ చెబుతూ ఉన్నారు అని అర్థం. ఎందుకంటే ముందు చూడండి, నహి కర్మ ఫలాని నహి కర్మ ఫలాని నహి కర్మ ఫలాని కర్మాభావే యత్నతో భవంతి. కర్మాభావే యత్నతో భవంతి కర్మాభావే యత్నతో భవంతి. నహి అనేది చివరకు మనం అన్వయం చేసుకోవాలి. నహి భవంతి అలా కాదు అని అర్థం. ఏం కాదు? కర్మఫలాన్ని కర్మాభావే యత్నతః నహి భవంతి అని అర్థం. కర్మఫలాన్ని అంటే ఒక కర్మ యొక్క ఫలము, ఆ కర్మ యొక్క రిజల్ట్ కర్మాభావే, అసలు కర్మనే చేయకపోతే యత్నతః న భవంతి. కర్మను చేయకుండా ప్రయత్నంతో ఫలాన్ని తీసుకోగలమా మనము? డైరెక్ట్ గా ఫలాన్ని పొందడం మనకు చేత కాదు. కేవలం మన ప్రయత్నముతో కర్మను చేయక అలా పొందడానికి సాధ్యం కాదు. కనుక ఫలము యొక్క అభిలాషను చేసి, ఫలమును కామించి, దాని యొక్క కోరికతో దాన్ని మనము ఆ చేశామంటే ఆ ఫలము ఎటువంటి ఆటంకం లేకపోతే తప్పనిసరిగా ఫలం లభిస్తుంది. దాంట్లో మనం ఏం చేయలేము. కర్మ చేసిన తర్వాత ఎటువంటి ఆటంకం లేకపోతే కర్మఫలం దొరుకుతుంది. దానికి సంబంధం లేదు. అది చెప్తున్నారు ముందు. భవంతి చ భవంతి చ భవంతి చ కామ్యకర్మిణో 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 విపర్యయ ప్రయత్నేపి అవిరోధే. విపర్యయ ప్రయత్నేపి అవిరోధే విపర్యయ ప్రయత్నేపి అవిరోధే. అంటే కామ్యకర్మంతో కర్మను చేసి ఫలము వద్దు అన్నప్పటికీ ప్రతిబంధం లేకపోతే ఫలం వస్తుంది. ఫలాభిలాషతో కర్మను చేశాడు. చేసి ఫలము వద్దు అంటే ఆ ప్రతిబంధకం లేనప్పుడు ఆ ఫలము తప్పకుండా లభిస్తుంది. కనుక దేన్ని నిషేధించాలి? అసలు ఫలము యొక్క కామననే ఉండకూడదు అని దాన్ని నిషేధించాలన్నమాట. అది చెప్తున్నారు. భవంతి చ కామ్యకర్మిణ, కామ్యకర్మను చేసే వారికి విపర్యయ ప్రయత్నేపి, ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ ఈ ప్రతిబంధకం లేకపోతే అవిరోధే అంటే ప్రతిబంధకం లేకపోతే భవంతి చ ఫలము కలుగుతుంది. కనుక దేన్ని నిషేధించాలి ఇక్కడ? కామ నిషేధ ఏవ అత్ర. కామన చేయొద్దండి, కోరవద్దండి అని మాత్రం నిషేధం చేయాలి తప్పనిస్తే ఫలాన్ని నిషేధం చేసేది ఇక్కడ ఉద్దేశం కాదు. ఎందుకంటే ఫలం లభించి తీరుతుంది. కర్మ చేసిన తర్వాత ఎటువంటి విరోధం లేకపోతే ఫలితం లభిస్తుంది. కనుక ఫలాన్ని నిషేధం చేయడం కాదు ఇక్కడ. ఫలాన్ని కోరుకోవద్దండి అని నిషేధం చేయాలి. కనుక ఆ అర్థాన్ని ఇక్కడ చెప్పాలి అని చెబుతూ ఉన్నారు. అర్థమైంది కదా? ఆచార్య విపర్యయ ప్రయత్నే అపి ఒకసారి విపర్యయ ప్రయత్నేపి ప్రయత్న అది అంటే ఇక్కడ మనం ప్రయత్నం చేయకపోయినా కూడా లభిస్తుంది కదా. అంటే కర్మను చేసిన తర్వాత ఫలాభిలాష చేత కర్మను చేసిన తర్వాత ఇక ఫలం వద్దు అంటే లభించి తీరుతుంది. ఎగ్జామ్ రాశావు, రిజల్ట్ వస్తుంది. అసలు ఎగ్జామే రాయకపోతే అప్పుడు ఫలం రాదు, రిజల్ట్ రాదు. ఎగ్జామ్ రాసేసావు, కంపల్సరీ రిజల్ట్ వచ్చేస్తుంది. కనుక అసలు ఎగ్జామ్ రాయొద్దు అని చెప్పాలి. ఎగ్జామ్ రాసిన తర్వాత ఫలం రిజల్ట్ రావద్దు అంటే అలా ఉంటుందన్నమాట కదా. విపర్యయ ప్రయత్నేపి, కర్మను చేసిన తర్వాత ప్రయత్నించినప్పటికీ ఫలితం మాత్రం వస్తుంది అని. అవిరోధే అంటే ఏ ఆటంకం లేనప్పుడు అని అర్థం. దీన్ని మళ్ళీ తాత్పర్యం భంకా భాష్యం ఉన్నది, దాన్ని వివరిస్తూ పోతారు. దాన్ని నెక్స్ట్ క్లాస్ చేస్తాం.
ఆచార్య గారు సరేనమ్మా. అదేనమ్మా చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఇంద్రుడు విశ్వామిత్రుడు అది ఏమిటండి అసలు? అక్కడ దాన్నే ఆ అంటే ఇంద్రుడు ఇద్దరు వెళతారు. విరోచనుడు అనేవాడు అంటే ఎవరు కదా, ఈ బలి చక్రవర్తి యొక్క తండ్రి విరోచనుడు అని. అతడు దుష్టుడు, అది అతడు తమయోగ్యుడే. అతడు విశ్వామిత్రుడు ఇద్దరు ఉపదేశం చేయమని వెళతారు దేవేంద్రుని వద్దకు. వెళితే దేవేంద్రుడు ఉపదేశిస్తాడు, ఇదిగో మీ ఎవరు పరబ్రహ్మ ఎవరు, పరబ్రహ్మ గురించి ఉపదేశించండి. పరబ్రహ్మ గురించి ఉపదేశించండి అంటే దేవేంద్రుడు ఉపదేశిస్తాడు, ఇగో నా కంట్లో కనిపిస్తున్నాడు కదా, అతడే పరబ్రహ్మ. ఇద్దరికి ఒకరికి అర్థమై ఉండాలి, ఒకరికి అర్థం కావడదు. అలా ఎవరెవరి బుద్ధికి తోచినట్లు అర్థం కావాలని చెప్పి ఒక గూఢంగా ఒక రహస్య విషయంగా చెప్తారు. ఇప్పుడు ఎట్లా దృష్టి వచ్చిందంటే నిజమైన విషయాన్ని మూసేసి చెప్తారు, ఉన్న విషయం చెప్పకూడదు అనే ఒక న్యాయంతో దేవేంద్రుడు నా కంట్లో చూడండి కనిపిస్తున్నాడు కదా పరబ్రహ్మ, అతడే పరబ్రహ్మ. విశ్వామిత్రుడు చూశాడు కంట్లో, ఆ కంటికి నియామకుడైన భగవంతుడు, ఆ భగవంతుడే శ్రీహరియే పరబ్రహ్మ అనే జ్ఞానాన్ని విశ్వామిత్రుడు పొందుతాడు. కంట్లో చూశాడు, నేనే కనిపిస్తున్నాను కంట్లో, నేనే పరబ్రహ్మ అని తెలుసుకుని విరోచనుడు వెళ్ళిపోతాడు. ఇలా ఆ విరోచనునికి మిథ్యాజ్ఞానం కలుగుతుంది, విశ్వామిత్రుడికి సమీచీనమైన జ్ఞానం కలుగుతుంది అనమాట అని ఉపనిషత్తులో ఈ కథ వస్తుంది. ఆ విధంగా దేవేంద్రుని యొక్క ఉపదేశంతో విశ్వామిత్రుడు భగవంతుని యొక్క జ్ఞానాన్ని పొందాడు అనే విషయాన్ని చెప్పే కథ అది. ఆచార్యులు, మోహాది అభిభవాదే అంటే మోహపు పొరలు అని అనుకోవచ్చు. మోహాది అంటే మోహము మొదలైనవి అయినటువంటి పొరలు. అభిభవాదే అంటే పొరలు అని అనుకోవచ్చు కదా. అభిభవము అంటే కప్పివేయబడడం అన్నమాట. అనుభవం వల్ల కప్పివేయబడడం వల్ల ఈ మోహం, అజ్ఞానం కప్పివేయబడింది, అపరోక్ష జ్ఞానము కప్పివేయబడింది కనుక ఇతనికి మోహం కలిగింది. పరోక్ష జ్ఞానం కప్పివేయబడితే ఇంకా మిగిలింది ఏమిటి? మోహము, అజ్ఞానము మొదలైనవి. మోహము మొదలైనటువంటి పొరలతో కప్పివేయబడింది అని అనుకోవచ్చు. అలా కాదు, మోహాది అంటే అర్జునునికి కలిగిన మోహము, అజ్ఞానము మొదలైనవి ఎందుకు కలిగాయి అంటే అభిభవాదే, అంటే అతని యొక్క అపరోక్ష జ్ఞానము మూయబడినందువల్ల. అలా అర్జునుని యొక్క అపరోక్ష జ్ఞానము కప్పివేయబడినందువల్ల ఇతనికి మోహాదులు కలిగాయి అని అర్థం. జ్ఞానం మూసివేయబడితే అజ్ఞానమే కదా కలిగేది. అలా ఆచార్య గారు, స్వామీజీ ఇప్పుడు చెప్తూ ఉంటారు కదా, మై స్థితో మదంగేసు స్వతంత్రో వ్యాప్తవాన్ హరి. అది ఎక్కడి నుంచి వచ్చిందండి? అది నారాయణ పండితాచార్యుడు చేసినటువంటి స్తోత్రము. ఈ మహారాజన శ్లోకంలో ఒక గ్రంథంలో చేశారు నారాయణ పండితాచార్యులు. నిజంగా అది ముందు చెప్పేవారు నరసింహాచార్యులు చెప్పేవారు, తర్వాత వీళ్ళు ప్రారంభం చేసిన తర్వాత వాళ్ళు వదిలేశారు దాన్ని. అంటే నారాయణ పండితాచార్యులు గ్రంథంలో చేస్తారు, స్పష్టంగా గుర్తులేదు. అన్ని విషయాలు భగవంతుని యొక్క అద్భుతమైన ప్రేరణా శక్తి వాటన్నింటినీ శ్లోకం చెబుతుంది. దాన్ని ప్రధానంగా చెప్తారు. వదంగే స్వతంత్రమ్మా స్వేచ్ఛయా వర్తయత్. భగవంతుడి నుండి స్వతంత్రంగా నా చేత అన్ని పనులను చేస్తూ ఉన్నాడు. ఈ పనులన్నీ కూడా భగవంతుని యొక్క పూజారూపంగా కావాలి అనే ఒక గొప్ప అనుసంధానాన్ని ఆ శ్లోకం చెబుతోంది కనుక దాన్ని చెబుతారు. గ్రంథం స్పష్టంగా నాకు జ్ఞాపకం రావట్లేదు. పూజా సమయంలో కూడా దాన్ని అదే పుస్తకాల్లో చూశాను, 2-3. అనుసంధానం మనకు ఉండాలి, అనుసంధానం ప్రధానంగా ఉండాలి.
అదే స్వతంత్రం ఇప్పుడు కర్మ ఫలం కూడా మన చేతిలో లేదంటే అది గుర్తుకొచ్చింది అది. సరే. వర్తేత్యజ స్వాత్మనః తస్య పూజా స్యుః మనో వాక్ కాయ వృత్తయ మనస్సు కాయిక మానసిక వాచనిక కర్మలన్నీ కూడా అతని పూజ కావాలి. తస్య పూజా స్యుః మనోవాక్ కాయ వృత్తయ కర్త వాక్ కాయ వృత్తయ మమైతాః ఇది కర్తారం ఉద్దేశ్యం చ హరిం భజే. అలాగే ఈ ఉద్దేశం అంటే భగవంతుడే దేని కొరకు కర్మ చేస్తున్నాము అంటే భగవంతుని ప్రీతి కొరకు చేస్తూ ఉన్నాను కనుక ఉద్దేశ్యుడు ఆ శ్రీహరియే. భగవంతుని ఉద్దేశించి భగవంతుని ప్రేరణతో ఈ కర్మను చేస్తూ ఉన్నాను, అతడు సంతృప్తుడు కాని అనే ఒక గొప్ప అనుసంధానం అన్నమాట. అవును. సరే. హరే నమః. శ్రీకృష్ణార్పణమస్తు. నమస్కారం. హరే నమః. నమస్కారం.